హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సరసతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 14వ అధ్యాయంలో 49వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. శ్రీరాజువాచ బ్రహ్మన్ పరోద్భవే కృష్ణే ఇయాన్ ప్రేమాం కథం భవేత్ యో భూతా పూర్వస్తోకేషు స్వోద్భవేష్యపి కథ్యతాం. శ్రీసుకం వాచ సర్వేషామపి భూతానాం నృపస్వాత్మైవ వల్లభః ఇతరే పత్యవిత్తాద్యా స్తద్వల్లభతయైవ హి. శివలీల మాతాజీ మీరు 49వ శ్లోకము తర్వాత 50వ శ్లోకము అనువాదం చదవండి. శాంత్ కుమారి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి 50వ శ్లోకము, తర్వాత 2వ శ్లోకము అడపాశ్రీ మాతాజీ. పరీక్షిన్ మహారాజు పలికెను, ఓ బ్రాహ్మణుడా, తమ పుత్రుల ఎడనైనను
ఎన్నడును కలుగనట్టి అంతటి అపూర్వమగు విశుద్ధ ప్రేమను పరపుత్రుడగు శ్రీకృష్ణుని ఎడ గోపవనితలకు ఎట్లు కలిగినది? దయచేసి దీనిని వివరింపుము. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, ఎల్ల జీవులకు తమ ఆత్మయే నిక్కముగా అత్యంత ప్రియమైనది. ఇతరములకు పుత్రధనాదుల ఎడ ప్రీతి కేవలము ఆత్మ ప్రేమ వలననే కలుగుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 50 శ్లోకమా ప్రభుజీ? మాతాజీ. అనువాదమా భావార్థమా ప్రభుజీ? అనువాదం భాష్యం అనువాదం కాదు, మొదటి పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము నైతిక వ్యవహార తత్వమును అధ్యాయము చేయనప్పుడు నవీన తత్వజ్ఞులు ఒకప్పుడు సంభవనకు గురి అగుతుంటారు. ఇతడు తెలుపబడినట్లు ప్రతి జీవుడు ఆత్మ పరిరక్షణకి మృగ్గు చూపి ఉన్నను మనిషి ఒకప్పుడు తన స్వార్థమును ఇష్టమును ఇతర లాభం కొరకు ధనమును వసగట వంటి పరరహిత కార్యముల ద్వారా లేదా దేశము కొరకు ప్రాణ త్యాగం వంటి దేశభక్తి కార్యముల ద్వారా స్వచ్ఛందముగా త్యాగం అనర్చుండదు. అట్టి నామమాత నిస్వార్థ నడబడి భౌతికమగు ఆత్మ పరిరక్షణ స్వార్థ చింతన సిద్ధాంతమునకు విరుద్ధముగా ఉన్నట్లు గోచరించును. అంతవరకేనా ప్రభుజీ? హరే హరే కృష్ణ. హరే. అయినను ఈ శ్లోకమునందు వివరింపబడినట్లు సంఘము, దేశము, కుటుంబము మున్నగు ప్రీతికర విషయములు మిథ్యాహంకారము యొక్క విస్తృత భావమును సూచించును కనుక జీవుడు వాటిని సేవించుచుండును. ఒక దేశభక్తుడు తనను ఒక మహాదేశమునకు మహాసేవకునిగా గాంచును కనుక తన అహంభావమును తృప్తిపరుచుకొనుటకు అతడు ప్రాణత్యాగమునర్చును. అట్లే భార్యాపుత్రుల యొక్క ఆనందము కొరకు సమస్తమును చుంటినన్నటి భావన మనిషికి గొప్ప సుఖము నొసుగుటకు సాధారణ అనుభవమే. నామమాత్ర కుటుంబమునకు జాతికి నిస్వార్థ శ్రేయోభిలాషినన్నటి భావన వ్యక్తికి గొప్ప మానసిక సుఖము నొసగగలదు. ఈ విధముగా తన గర్విత మిథ్యాహంకార భావనను సంతృప్తిపరుచుకొనుటకు అతడు జీవితమునైనను త్యాగమునర్చుటకు సిద్ధపడి ఉండును. బాహ్యమునకు విరుద్ధముగా గోచరించడి ఇట్టి ప్రవర్తన భౌతిక జీవనము యొక్క మాయామోహమునకు ఇంకొక నిదర్శనము. అలౌకిక ఆత్మ యొక్క అజ్ఞాన ప్రకటమైనందున భౌతిక జీవనము పల్లవి లేనిది, కారణరహితమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి యొక్క లీలంతా కూడా పూర్తయిపోయింది, బ్రహ్మ విమోహన్ లీల. సో బ్రహ్మగారు ప్రార్థనలంతా కూడా చేశారు. ప్రార్థనలంతా చేసిన తర్వాత ఏం చేశారు? ఆయన ఇంకా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ యొక్క స్నేహితులందరూ, గోవత్సాలందరూ కూడా వచ్చేసారు. వాళ్ళందరితో కలిసి ఆయన ఈ రోజు చాలా సంతోషంగా ఎక్కడికి ఆయన మళ్ళీ బృందావనానికి వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ వ్రజంలో ఇదివరకు అయితే కనుక చెప్పేవారు కదా, ప్రతిరోజు కూడా కృష్ణుడు ఆ పని చేశాడు, కృష్ణుడు ఈ రాక్షసుని చంపాడు అని చెప్పి వాళ్ళు రోజు చెప్తూ ఉండేవారు. కానీ ఒక ఏడాది పాటు వాళ్ళు చెప్పడం మానేశారు. ఎందుకంటే వెళ్ళేది కృష్ణుడే కదా ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి. కానీ ఈ రోజు వెళ్ళింది ఎవరు? మళ్ళీ గోపబాలురు, గోవత్సాలు. సో వెళ్ళిన వెంటనే, అమ్మా ఈరోజు ఏం జరిగిందో తెలుసా? కృష్ణుడు ఒక పెద్ద పాము వచ్చింది, ఆ పాము మమ్మల్ని అందరినీ కూడా మింగేసింది. పాము లోపలికి వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మింగేసింది. అప్పుడు కృష్ణుడు కూడా పాము కడుపులోకి వచ్చి ఆ విధంగా పాముని చీల్చేసి మమ్మల్ని అందరినీ కూడా రక్షించాడు తెలుసా అని చెప్పేసి మొత్తము ఆ యొక్క అగాసుర వదనంతా కూడా చాలా కథల కింద వర్ణించి వాళ్ళందరూ కూడా చెప్పారనమాట. సో ఇక్కడితోటి ఈ కథ పూర్తయిపోయింది, ఆ యొక్క లీల పూర్తయింది అనమాట. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు అడగడం మొదలు పెట్టారనమాట. సో ఓ బ్రాహ్మణోత్తమ, తన పుత్రుల పైన కలగనటువంటి అపూర్వమైనటువంటి ప్రేమ పరపుత్రుడైనటువంటి కృష్ణుడి మీద ఏ విధంగా కలిగింది ఆ యొక్క గోప వనితలకి? మామూలుగా ఎవరో పక్కింటి పిల్లవాడు, మన పిల్లవాడు ఉన్నారనుకోండి, సో ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళిద్దరికీ కూడా ఒకే రకమైన కొని పెడతాం, మనం సమానంగా చూస్తాం. కానీ ఏమవుతుంది? అక్కడెక్కడో ఒక చోట మనకు కొంచెం తేడా ఉంటుంది. మన పిల్లవాడు వాళ్ళ పిల్లవాడు అని తేడా ఖచ్చితంగా ఉంటుంది.
అలాంటిది ఇక్కడ ఏమిటి, కృష్ణుడి మీద వాళ్ళు ఎందుకు అంత విశుద్ధమైనటువంటి ప్రేమ తమ పిల్లల మీద కంటే కూడా ఎక్కువగా ఎలా చూపించగలుగుతున్నారు? మామూలుగా అయితే కనుక జరగదు భౌతిక ప్రపంచంలో. మరి కృష్ణుడి మీద వాళ్ళు ఎలా చూపించగలుగుతున్నారు అని చెప్పి సుఖదేవ గోస్వామి ప్రశ్నించారు అన్నమాట. దాన్ని వివరించండి అని అడిగారు. దానికి సుఖదేవ గోస్వామిని అడిగిన తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తూ ఉన్నారన్నమాట. ఏమని చెప్తున్నారు? మొత్తం జీవులందరికీ కూడా ఆత్మ అంటేనే నేను, నా ఆత్మ, నా శరీరం మొట్టమొదట అదంటేనే చాలా ఇష్టం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ పుత్రులు, ధనము, వీటి పట్ల అంతా కూడా మళ్ళీ యొక్క ఇష్టం అనేటువంటిది కలుగుతుంది. సో దాని గురించి చెప్పడం మొదలు పెట్టారనమాట. సో మనకి దీని గురించి ఎవరు చెప్పారు? మనకి వృషభదేవుడు తన యొక్క 100 మంది కుమారుల్ని కూడా కూర్చోబెట్టి చెప్పారు. గుర్తుందా ఎవరికైనా? ఏ స్కందంలో వచ్చింది అది? మర్చిపోయారు అందరు. 5వ స్కందమా ప్రభుజీ? ఎస్, 5వ స్కందం వచ్చింది. అందులో ఆయన ఒక శ్లోకం చెప్తారు. పుంసా స్త్రియా మైథునీ భావమేతాత్ తయోర్మిధా హృదయ గ్రంథి మాహుః అతో గృహక్షేత్ర సుతాప్త విత్తైర్ జనస్య మోహోయమహం మమేతి. ఏం చెప్తున్నారు? పుంసా స్త్రియా, పుంస అంటే కనుక పురుషుడు, స్త్రియా అంటే కనుక స్త్రీలు, వాళ్ళిద్దరూ కూడా ఏమిటి, ఈ యొక్క మైథుని భావంలో వాళ్ళిద్దరూ కూడా బంధించబడ్డారు. ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి అనేటువంటిది కలుగుతుంది. ఈ యొక్క మొత్తం యొక్క భౌతిక ప్రపంచం అంతటికి కూడా మూలము ఏమిటి? ఈ యొక్క సెక్స్ లైఫ్ అన్నమాట. అంటే మైథుని భావమే. సో ఈ భావం ఉండడం మూలం ఇది తప్పైనటువంటి కాన్సెప్టే. అదేం చేస్తుంది? స్త్రీ పురుషులు ఇద్దరి యొక్క హృదయాలని కూడా బంధించేస్తుంది. ఇది స్త్రీ పురుషులు ఇద్దరి హృదయాలను కూడా బంధించి వేస్తుంది. సో బంధించి వేయడం మూలంగా ఏమవుతుంది? బంధించి వేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఆ విధంగా బంధించడం మూలంగా అది మెల్లగా ఎక్స్పాండ్ అవుతుంది. దేనికి? అత గృహ క్షేత్ర, గృహ అంటే కనుక ఇల్లు, క్షేత్ర అంటే కనుక పొలము, సుత అంటే కనుక పుత్రులు, ఆప్త అంటే కనుక బంధువులు, విత్తై అంటే కనుక ధనము. వీటన్నిటి పట్ల కూడా మనకి యొక్క ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది. అతో గృహక్షేత్ర సుతాప్త విత్తైర్ జనస్య మోహోయమహం మమేతి. సో ఆ విధంగా ప్రజలు, జీవులందరూ కూడా ఏమిటి, ఆ యొక్క మోహంలో ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఆ యొక్క మోహం అనేటువంటిది చివరికి మోహం పెరిగిపోయి ఏమనుకుంటూ ఉంటాడు? నేను, నాది అనేటువంటి భావనకు వస్తాడు. సో దీనికి అంతటికీ కూడా మూలం ఏంటి? ఈ యొక్క ఏమిటి? పుంసా స్త్రియా మైథుని భావమేతం, ఈ యొక్క సెక్స్ లైఫ్ అన్నమాట. సో అదే అన్నింటికీ కూడా మూలం అన్నమాట. సో ఇది ఏమవుతుంది? ముందుగా మనకి నేను, నాది, తర్వాత నా భార్య, నా యొక్క నా భార్యతో వరకు మొదలవుతుంది పుంసా స్త్రియా మైథుని భావం. ఆ తర్వాత ఏమవుతుంది? నేనున్న ఇల్లు, నాకున్న పొలము, ఆ తర్వాత నాకున్న కుమారులు, నా యొక్క కూతుళ్ళు, ఆ తర్వాత నా ఫ్యామిలీ, వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఏంటి? నాకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న బంధువులు, ఆ తర్వాత బంధువులు, ఆ తర్వాత నా సంపదలు, తర్వాత నా జిల్లా, నా కులము, నా మతము, నా రాష్ట్రము, నా దేశం. ఇక్కడ దాకా వెళ్తుంది. ఇదంతా కూడా ఏంటి? జనస్య మోహోయం అహం మమేతి. చివరికి ఏమనుకుంటాం? నేను, నాది అని చెప్పని అనుకుంటాం. అదే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. సో నేను, నాది అని అనుకుంటే కనుక ముందుగా ఏమిటి? జీవుడికి సేవ చెయ్యాలి అనేటువంటి భావం ఉంటుంది కదా. సో ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మనం తల్లి ఏం చేస్తుంది? ఒక్కొక్కసారి కొడుక్కి సేవ చేస్తుంది, ఒక్కొక్కసారి తన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా సేవ చేస్తూ ఉంటుంది. తిండి కూడా తినదు ఒక్కొక్కసారి కొడుక్కి సేవ చేయాలి. అప్పుడు ఏం కలుగుతుంది? తల్లికి చాలా ఆనందం కలుగుతుంది. శారీరకంగా కష్టం అనుభవిస్తోంది, బట్ ఏంటంటే మానసికంగా చాలా ఆనందం కలుగుతుంది తల్లికి. అదే విధంగా మనం కూడా చూస్తాం. ఏదైనా ఒక దేశానికి, మన దేశానికి లేకపోతే పాకిస్తాన్కి యుద్ధం జరిగింది అనుకోండి, అంటే మన వాళ్ళు గెలిచారనుకో, మనకి తెలియని ఆనందం అనమాట. ఎక్కడో మన వాళ్ళు గెలిచారు, ఎస్ మా దేశం పెరిగింది అని చెప్పి. సో ఇదంతా ఏంటి? ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మోహం అన్నమాట. మనకి తెలియట్లేదు అది, ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే ఉన్నాం. దీంట్లోంచి బయటపడడం అనేటువంటిది చాలా చాలా కష్టము.
జనస్య మోహోయ మహమ్మమేతి. సో సో ఆ విధంగా చేయడానికి ఏం చేస్తారు? ఎవరైనా ఆర్మీలో జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఏంటి, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటారు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. సో ఆ విధమైనటువంటి భావం ఉంటుంది. త్యాగం అనర్చుకోవడానికి కూడా అందరూ సిద్ధంగా ఉంటారు అని చెప్పి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు. తద్రాజేంద్రాయ దా స్నేహ స్వస్వకాత్మని దేహినాం న తదా మమతాలంబి పుత్రవిత్తా గృహాదిషు. సుబ్రహ్మణ్య ప్రభుజీ, మీరు అనువాదము భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాజశ్రేష్ఠుడా, ఈ కారణము వలన దేహదారి స్వార్థపూరితుడై యుండును. పుత్రులు, ధనము, గృహము మున్నగు వాని కన్నను తన దేహము ఆత్మ ఏడనే అతడు అమితాసక్తుడై ఉండును. భాష్యం. పుట్టబోయేడి బిడ్డ తనకేదేని ఇబ్బందికరము కానున్నట్లు గోచరించినచో తల్లి తన శిశువును గర్భములోనే చంపివేయుట ప్రపంచవ్యాప్తముగా నేడు సర్వసాధారణ పద్ధతిగానైనది. అట్లే వృద్ధులైన తల్లిదండ్రుల వలన ఇంటిలో అసౌకర్యము కలుగకుండా వారిని వృద్ధాశ్రమములో చేర్పించుట తనయులకు అలవాటైనది. జనసామాన్యము తమ కుటుంబము, సంపత్తుల మమత స్వభావము పట్ల కన్నను తన దేహము, ఆత్మ పట్ల అహంభావము అమితానురక్తులైయుండురని ఈ ఉపమానములు అసంఖ్యాకమగు ఇతర ఉపమానములు నిరూపించుచున్నవి. సంఘము, కుటుంబము మున్నగు వాటి యందు గల నామమాత్ర ప్రేమకు బద్ధజీవులు మిగుల గర్వితులైనప్పటికీ వాస్తవమునకు ప్రతి బద్ధజీవుడు స్థూలము లేదా సూక్ష్మమగు స్వార్థపూరిత స్థితి ఎందే పని చేయుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. దేహాత్మవాదినాం పుంసామపి రాజన్య సత్తమా యదా దేహః ప్రియతమా తదా నాహన్యు ఏ చ తాం. దేహోపి మమతా భాక్ చేత్తర్హ్యాసౌ నాత్మవత్ ప్రియః యజ్జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాసా బలీయసి. లక్ష్మీ మాతాజీ, మీరు 2 శ్లోకాలు 51, 52 శ్లోకాల అనువాదం చదవండి. తర్వాత సుభరత్న మాతాజీ భాష్యంలో మొదటి పారాగ్రాఫ్, వాసవి మాతాజీ భాష్యంలో 2వ పారాగ్రాఫ్, తర్వాత చంద్ర మాతాజీ 3వ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 52వ శ్లోకం. రాజశ్రేష్ఠుడా, దేహమే ఆత్మేని తలచడి జనులకు నిజముగా దేహ సంబంధములోనే ప్రాధాన్యము కలిగి ఉన్నట్టి విషయములు కూడా దేహము ప్రియమైనంతగా ఏనాడును ప్రియములు కావు. 53. దేహమే నేనొనుటకు బదులు దేహము నాదని భావించడి స్థితికి వచ్చినచో మనుజుడు నిక్కముగా దేహమును ఆత్మ ఎంత ప్రియతమని భావింపడు. కనుక దేహము జరాగ్రస్తమై నిరుపయోగముగానైనను మనుజుని జీవితాస ప్రబలముగా నుండు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. భాష్యము. ఇచట మమతా బాక్ అను పదము అత్యంత ప్రధానమైనది. మూర్ఖుడగు వ్యక్తి ఈ దేహమే నేను అని భావించును. వివేచనం కలిగిన బుద్ధిమంతుడు ఇది నా దేహము అని తలుచును. ముదసలి దుర్బలుడు నగు వ్యక్తి యవ్వనవంతునిగా నగుటకు యత్నించుట సాహిత్యమునందు సామాన్య జనులు చెప్పుకొనడి కథల యందు సాధారణ విషయమై ఉండును. ఈ విధముగా ఆత్మ పలు విధములగు దేహములలో నెలకొని ఉండగలిగేది సహజమగు అవగాహనతో సాధారణ జనులు యందు ఆత్మానుభూతి గూర్చి తలంపు కలుగగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దేహము జరాగ్రస్తము పనికిరానిదైనై అది ఇక ఎక్కువ కాలం జీవించదని ఎరిగినప్పటికీ బుద్ధిమంతుడను ప్రబలమగు జీవితాశను కలిగి ఉండును. దేహము కన్నను ఆత్మయే ఎక్కువ ప్రధానమైనదని అతడు క్రమంగా ఎరుగుచున్నట్లు అది సూచించును. ఈ విధంగా కేవలము జీవితాశయే
పరోక్షంగా మనుజునికి ఆత్మానుభూతి యొక్క ప్రాథమిక అవగాహన కలుగజేయును. ఈ విషయమందున అతని మూలమగు ఆసక్తి ఆత్మయందే ఉండును గాని తనకు సంబంధించిన వాటి యందు కాదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. బృందావనం నందలి గోవులు గోపవనితులు తమ కన్నను నిక్కముగా తమ సంతానము గలను శ్రీకృష్ణుని ఇందులకు అత్యంత ప్రియమైన వాణిగా భావించాడనేది విషయంను చర్చించడకే ఆత్మప్రియత్వము గురించి పరీక్షణ మహారాజు సుఖదేవ గోస్వామి నడుమ జరిగిన సంవాదం ఉద్దేశించబడినట్లు చెప్పవచ్చును. వారి సంభాషణను ఇంకనూ ఇట్లు కొనసాగినది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో చాలా మందికి ఏమనుకుంటారు, అసలు నేను ఆత్మని, ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి భావనే ఉండదు ఎవరికి కూడా. సో ఎవరైనా చదువుకున్నా సరే ఎలా ఉంటుంది, ఏదో థియరిటికల్ గా చదువుకుంటారు, కానీ మనము ఆత్మ యొక్క స్థాయిలో మనము ప్రవర్తించము. ఆత్మ యొక్క స్థాయిలో మన యొక్క నడవడిక ఉండదు. కానీ ఎవరైనా సరే దేహము నాదే అనడానికి బదులు, నేను దేహాన్ని అనడానికి బదులు ఈ దేహము నాది అనేటువంటి భావనకు వచ్చారు అని అంటే కనుక వాళ్ళకు దేహమును ఆత్మ అంత ప్రియమని భావింపడు. మనకు అర్థమైపోతుంది ఎప్పుడంటే నేను వేరు, నా యొక్క శరీరం వేరు అనేటువంటి తేడా వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఏం చేస్తాము, ఆత్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము మన యొక్క శరీరం కంటే కూడా. ఎప్పుడైతే కనుక నేను వేరు, దేహం వేరు. ఇప్పుడు చూడండి, సో ఇందాక మనం చెప్పుకున్న ఒక్కొక్కసారి ఏమిటి, మనం ఆ యొక్క మోహంలో ఉన్నప్పుడు మన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏదైనా ఒక ప్రమాదం వచ్చింది అనుకోండి, సో ఆ ప్రమాదంలోనూ నిన్నైనా రక్షించుకోగలవు, లేకపోతే కనుక వేరే వాళ్ళనైనా రక్షించగలవు అని అంటే కనుక ఏముంటుంది, మొట్టమొదటి జనరల్ గా అయితే కనుక ఏముంటుంది, మన యొక్క ప్రాముఖ్యత నేనే బతుకుతాను. ఆ తర్వాత నేను బతికిన తర్వాత ఖాళీ ఉంటే కుదిరితే మిగతా వాళ్ళందరినీ చూస్తాను. అలాగే ఉంటుంది ప్రవర్తన. ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్పారు. ఏం చెప్పారు, తల్లికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, సో బిడ్డను బయటికి తీలేము, తల్లి చనిపోయే అవకాశం ఉంది అంటే కనుక మొట్టమొదటి ఏం చేస్తారండి డాక్టర్లు, బిడ్డ చనిపోయినా పర్వాలేదు తల్లినైనా బతికించండి అని అంటారు. ఒకటే మాట. సో పిల్లవాడిని కూడా రక్షించడానికి ప్రయత్నిస్తారు, బట్ అవ్వట్లేదు, ఇంకా తల్లి చనిపోతుంది అని అంటే కనుక ఏం చేస్తారు, ఇంకా కనీసం తల్లినైనా సరే రక్షించండి అని చెప్తారు. సో అలాగే ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు అంటేనే మొట్టమొదటి ఇష్టం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కనుక ముందుకు వెళ్తే కనుక ఎప్పుడైతే కనుక ఎవరికైతే కనుక నేను వేరు, దేహం వేరు అని చెప్పి ఎవరైతే కనుక ఆ భావన కలుగుతుందో, ఆ స్థాయిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారో, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆత్మానుభవం వాళ్ళకి జరిగిందని అర్థము. దానికి అర్థం ఏమిటి, వాళ్ళు దేహాన్ని కంటే కూడా ఆత్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారన్నమాట. సో ఆత్మ స్థాయిలో వాళ్ళు ప్రవర్తిస్తారు. సో అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. తస్మాత్ ప్రియతమస్మాత్మా సర్వేషామపి దేహినాం తదర్థమేవ సకలం జగదేతా చరాచరం. విజయలక్ష్మి మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు. అందువలన ఆత్మయే ఎల్ల శరీరధారులకు అత్యంత ప్రియమైనది. కేవలము ఆత్మతృప్తి కొరకే ఈ చరాచర భౌతిక జగత్తు నెలకొని ఉన్నది. భాష్యం పై శ్రీల ప్రభుపాదుల వారికి జై. చరాచరం అను పదము జంతువులు మొన్నగు జంగమ జీవులను, వృక్షాది స్థావర జీవులను సూచించును. లేదా ఈ పదము వ్యక్తి యొక్క కుటుంబము, పెంపుడు జంతువుల వంటి చరాస్తులను మరియు గృహము, గృహోపకరణముల వంటి స్థిరాస్తులను కూడా సూచించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణమేనమవేహి త్వమాత్మానమఖిలాత్మినాం జగద్దితాయ సోప్యత్ర దేహీ వా భాతి మాయయా. శశికళ మాతాజీ మీరు అనువాదము, ఆ తర్వాత భాష్యంలో ప్రియమైనదని పలికెదను వరకు చదవండి. శ్వేత మాతాజీ మీరు కాని దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ.
సర్వజీవులకు శ్రీకృష్ణుడి ఆత్మయని నీ విరుగుము. సమస్త జగత్తు యొక్క హితము కొరకే నిర్హేతుక కరుణతో అతడు సాధారణ మానవుని వలె అవతరించినాడు. ఈ కార్యమును ఆ దేవదేవుడు తన అంతరంగిక శక్తిచే వనరించను. భాష్యం. చైతన్య చరితామృతం మధ్యలీల 20.162 నందు శ్రీల ప్రపాదులు ఈ శ్లోకం ఇట్లు వ్యాఖ్యానించింది. బృందావన వాసులకు శ్రీకృష్ణుడు ఎందులకై అంతగా ప్రియతముడై ఉండెనని పరీక్షితు సుఖదేవ గోస్వామి అడిగాను. ప్రజవాసులు అతనిని తమ సంతానము కన్నను, చివరకు తమ ప్రాణము కన్నను అధికంగా ప్రేమించి ఉంది. అప్పుడు సుఖదేవ గోస్వామి దానికి సమాధానముగా ఎల్లరకు, ముఖ్యముగా దేహదారులకు జీవులకు ఆత్మయే అత్యంత ప్రియమైనదని పలికాను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. కానీ అట్టి ఆత్మ శ్రీకృష్ణ అంశ. ఈ కారణముచే సర్వజీవులకు శ్రీకృష్ణుడే పరమ ప్రియుడు. ఎల్లరకు తమ దేహము అత్యంత ప్రియమైనది. దేహమందు ఆత్మ నివసించేది కారణమున ఎల్లరూ దాని సాయశక్తులు రక్షించుకొనగోరుదురు. ఆత్మకు దేహమునకు గల సన్నిహిత సంబంధము వలన ఎల్లరకు దేహము అత్యంత ప్రధానమైనది, ప్రియమైనది అయి ఉన్నది. అట్లే ఆత్మ శ్రీకృష్ణ అంశ కనుక సర్వజీవులకు అది అత్యంత ప్రియమైనది. కానీ దురదృష్టవశాత్తు జీవుడు తన సహజ స్థితిని విస్మరించి దేహమే తానని దేవాత్మ బుద్ధి తలచును. ఆ విధముగా ఆత్మ యొక్క నియమ నిబంధనలను గురియగును. బుద్ధినుపయోగించి జీవుడు తనకు కృష్ణుని ఏడ గల ఆకర్షణ జాగృత పరుచుకొనినచో తాను దేహము కాదని శ్రీకృష్ణాంశనని ఎరగగలుగును. ఆ విధముగా జ్ఞానపూర్ణుడై అతడు దేహశక్తి భావనలో దేహమునకు సంబంధించినటి ఎడ ఆసక్తి భావనలో జనస్య మోహయం అహం మమేతి ఎంత మాత్రం కష్టింపడు. ఈ దేహమే నేను, ఇది అంతయు నాది అనే మనుజుడు తలపోసేడి ఈ సంసారం కూడా భ్రమయే. కనుక మనుజుడు తన ఆకర్షణకు తప్పక కృష్ణుని వైపునకు మళ్లింపవలెను. దీన్ని గూర్చి శ్రీమద్ భాగవతం 1.2.7 నందు ఇట్లు చెప్పబడింది. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహేతుకం. దేవదేవుడగా శ్రీకృష్ణ యొక్క భక్తియుక్త సేవను గూర్చుట ద్వారా మనుజుడు నిర్హేతుకమైన జ్ఞానమును, జగత్తు పట్ల వైరాగ్యము శీఘ్రంగా పొందును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో ఎందుకు శ్రీకృష్ణుడు అంటే కనుక బృందావన వాసులకి అంత ఇష్టము అనేటువంటి దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నారు. సో ఎందుకు ఇష్టము మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సో మనందరికీ కూడా ఏంటి, మొట్టమొదట ఏమి ఇష్టము, మన ఆత్మ అంటే కనుక మనకి ఇష్టం. ఆత్మ అంటే కనుక మనమే ఆత్మ. సో మనం ఆత్మ అని చెప్పి తెలియనటువంటి భావన ఉన్నప్పుడు నాకు ఆత్మకిను దేహానికి సన్నిహిత సంబంధం ఉంటుంది కాబట్టి నా యొక్క శరీరం అంటే మనకి చాలా చాలా ఇష్టం ఉంటుంది అనమాట. చూస్తాం ఈ యొక్క శరీరాన్ని రక్షించుకోవడానికి మనం ఏమి చెయ్యడానికైనా సరే వెనకాడము. ఎంత ధనం ఖర్చు పెట్టడానికైనా వెనకాడము, ఎంత ధనం ఖర్చు పెట్టడానికైనా సరే. సో ఏదైనా చిన్న మనకి ఏదైనా ఒక అనారోగ్యం ఏదైనా కలిగింది అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఎలాగైనా తగ్గించండి, ఎంత డబ్బులైనా పర్వాలేదు తగ్గించండి అని చెప్తాం. ఎందుకు? మనకి అప్పటిదాకా సంపాదించుకున్నటువంటి ధనం కంటే కూడా మనకి ఏమిటి, యొక్క శరీరం అనేటువంటిది చాలా మనకి ప్రాముఖ్యత ఎక్కువైపోతుంది మనకి. సో ఎందుకు, ఎప్పుడు ఉంటుంది మనకు ఆ ప్రాముఖ్యత? నేనే శరీరాన్ని అనేటువంటి భావన ఉన్నప్పుడు. ఎప్పుడైతే కనుక నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని, సో నేను ఈ శరీరంలో ఉన్నాను అనేటువంటి భావన కలిగితే కనుక మనం ఏం చేస్తాము, ఈ యొక్క దేహానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత తగ్గించేస్తాము. ఇస్తాం, దాన్ని కూడా చూసుకుంటాం. బట్ ఏంటి, దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఎంత ఇవ్వాలో అంతవరకు మాత్రమే ఇస్తాం. ఆ తర్వాత మనం దేనికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తాము? ఆత్మకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. సో ఆ తర్వాత యొక్క ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నప్పుడు మరి ఆత్మ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ. మమైవాంస జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. మొత్తం ఈ యొక్క జీవులందరూ కూడా ఎవరు? నా యొక్క అంశలే. మమైవాంశ జీవలోకే, నా యొక్క అంశలు.
సో కాబట్టి మనకి ఆత్మ అంటే కనుక మనమే ఆత్మ, మనకు ఆత్మ అంటే ఇష్టం కాబట్టి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ కాబట్టి మనకి శ్రీకృష్ణ భగవానుడు అంటే కూడా చాలా చాలా ఇష్టం ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది అన్నమాట. సో అందుకని మనం ఏం చేస్తాము, మనకంటే కూడా ఎక్కువగా కృష్ణుడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తాము. అదేంటండి, మాకేం అనిపించట్లేదు, కృష్ణుడు అంటే అంత గొప్పగా అనిపించట్లేదు మాకు, ఇంకా మాకు మా ఇల్లు పిల్లలు అవే నాకు ఇష్టంగా ఉన్నాయి అంటే కనుక మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏమిటి, మనము ఇన్ఫెక్టెడ్ అంటే వైరస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, కంప్యూటర్లో వైరస్ వచ్చింది అనుకోండి, ఫోన్లో వైరస్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, సాఫ్ట్వేర్ సరిగ్గా పనిచేస్తుందో పనిచేయదు అది. సో మనం ఒక బటన్ నొక్కితే కనుక ఇంకో బటన్, సో బ్యాక్ బటన్ నొక్కితే కనుక ఫ్రంట్కి వస్తుంది, లేకపోతే ఒక యాప్ని ప్రెస్ చేస్తే ఇంకో యాప్ ఓపెన్ అవుతుంది. సో ఫోన్ మాట్లాడదామని నెంబర్ డయల్ చేస్తే 9 నొక్కితే 7 టైప్ అవుతుంది అక్కడ. సో ఇదంతా కూడా వైరస్ వచ్చినప్పుడు జరుగుతుంది. సో అలాగే మనం కూడా ఇప్పుడు వైరస్ పట్టిన స్థాయిలో ఉన్నాం, వైరస్లో ఉన్నాం మనం. సో కాబట్టి మనకున్నటువంటి స్థాయిలో మనకి కృష్ణుడి మీద ఆకర్షణ కానీ ఇష్టం కానీ ఉండదు. కానీ వ్రజవాసులకి ఎటువంటి వైరస్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు శుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి జీవుల యొక్క నిజమైనటువంటి ఆ యొక్క మూలం ఎవరు, శ్రీకృష్ణ భగవానుడి మీద సంపూర్ణ ఆకర్షణ వాళ్ళకి ఉందన్నమాట. సో అందుకనే ఇక వ్రజవాసులందరికీ కూడాను తమ పిల్లల కంటే కూడా తమకంటే కూడా శ్రీకృష్ణ భగవానుడు అంటే కనుక అంతటి ఆ యొక్క ప్రేమ ఆసక్తి వాళ్ళకి ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే కనుక మనం కూడా ఈ యొక్క భక్తి చేయడం మూలంగా ఏమవుతుంది, ఈ యొక్క కల్మషాలన్నీ కూడా పోగొట్టుకుంటే కనుక మనకి నిజమైనటువంటి స్థితిలో మనము శ్రీకృష్ణ భగవానుడిని ఇదివరకు ఎలా అయితే కనుక మనం ప్రేమించగలిగామో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రేమించగలం అన్నమాట. సో ఎప్పుడు వస్తుంది మనకు ఆ స్థాయి, వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చయాత్ అహైతుకం. సో భక్తియుత సేవ చేయడం మూలంగా ఏమవుతుంది, మనకి రెండు బై ప్రొడక్ట్స్ ఉంటాయి. భక్తి చేస్తే కనుక ఆటోమేటిక్గా వస్తాయి అవన్నీ కూడా. ఒకటి జ్ఞానం వస్తుంది, రెండవది ఇక భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యం అనేది కూడా వస్తుంది అన్నమాట. వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాస్ను చరిష్టు చ భగవద్రూపమఖిలం నాణ్యద్వస్తిహ కించన. మహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు భాష్యంలో 2వ పారాగ్రాఫ్ చదవండి. చదువుతున్నాం ప్రభుజీ. హరే కృష్ణ, దాంట్లో ప్రణామాలు. శ్రీకృష్ణుని యథారూపమున ఎరిగిన వారలు ఈ జగత్తులో స్థావర జంగమగు సమస్తమును భగవద్ రూపములుగానే గాంచగలరు. అటువంటి మహాత్ములు దేనిని కూడా దేవదేవుడకు శ్రీకృష్ణునికి అన్యముగా గాంచరు. భాష్యము. ప్రభుపాదుల వారికి జై. సర్వము శ్రీకృష్ణుని అందే నెలకొని ఉన్నది. శ్రీకృష్ణుడు సమస్తమునందు నెలకొని ఉన్నాడు. ఆయనను శక్తిమంతుడి నుండి శక్తి ప్రకటన కలుగుచుండును. శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుడు, పరమ నిత్యుడు. అతని నుండి ఇతర జీవులందరూ ఆవిర్భవించరి. అతడే పరమ శక్తిమంతుడు. నానా రకములకు శక్తి స్వరూపములు అతని నుండియే ప్రకటమగును. ఈ విధముగా మన దేహము, ఆత్మ, కుటుంబము, మిత్రులు, దేశము, లోకము, విశ్వము మున్నగువనన్నీయు ఆ దేవదేవుని ప్రకటనలే అయి ఉన్నవి. కనుక నిక్కముగా శ్రీకృష్ణుడే మన ప్రేక్షకార్షణములకు పరధ్యేయమై ఉన్నాడు. దేహము, కుటుంబము, ఇల్లు మున్నగు ఇతరాంశములను మన ఆకర్షణకు గౌణధ్యేయములు కావలసి ఉన్నది. అయినను వాస్తవ పరిస్థితిని చక్కగా విశ్లేషించి చూసినచో ఈ గౌణ ప్రేమ ధ్యేయములు కూడా శ్రీకృష్ణు నుండి ప్రకటమైనవని వెల్లడియగును. సారాంశం ఏమనగా శ్రీకృష్ణుడే మన ఏకైక మిత్రుడు, పూజా ధ్యేయము అయి ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమును శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించింది. శ్రీకృష్ణుడి యొక్క విస్తారము కాకుండా ఏదియును ఆకర్షణీయము కానెరదు. ఈ విశ్వమందల ఆకర్షణీయమైనది ఏదైనాను శ్రీకృష్ణు వల్లనని ఆకర్షణీయం అగుచున్నది. కనుక శ్రీకృష్ణుడు ఆనంద నిధి, సమస్తము నందలి మూల సిద్ధాంతము.
శ్రీకృష్ణుడే మహోన్నతులకు భాగవతుడు సమస్తమును కృష్ణ సంబంధములోనే గాంచుదురు. చర చర జీవరాశిలో చరాచర జీవరాశులలో శ్రీకృష్ణుడే మూల సిద్ధాంతమై ఉన్నట్లుగా మహాభాగవతుడు గాంచునని చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. కనుక ఈ విశ్వమందలి సమస్తము అతడు శ్రీకృష్ణు సంబంధములోనే గాంచును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవాను బ్రహ్మభూత స్థాయికి వెళ్ళిన వాళ్ళు పండితుడు ఏమంటారు? పండితుడిని అని ఎవరు అంటారు? సో ఎవరైతే కనుక ప్రతి దాంట్లో కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమాత్మ రూపాన్ని చూడగలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క స్థాయి ఎలా ఉంటుంది? ఒక బ్రాహ్మణుణ్ణి కానీ, అదేవిధంగా ఒక ఏనుగుని కానీ, ఆ తర్వాత దేవతల్ని కానీ, ఒక కుక్కని కానీ, చండాలుండి కానీ, కుక్క మాంసం తినే చండాలుండి కానీ అందరినీ కూడా ఆయన సమదృష్టితో చూడగలుగుతారు. ఎందుకు సమదృష్టితో చూడగలుగుతారు? ఆయన ఆత్మస్థాయిలో ఉంటారు కాబట్టి అటువంటి పండితుడు ఆత్మని చూడగలుగుతారు. ఆత్మతో పాటు పరమాత్మను కూడా ఆయన చూడగలుగుతారు. స్థావర జంగమాలన్నింటిలో కూడా, స్థావర అంటే కనుక సో కదలకుండా ఉండేటువంటివి, స్థిరంగా ఉండేటువంటివి. జంగమము అంటే కదిలేటువంటివి, జంతువులు, వృక్షాలు, కీటకాలు, మనుషులు, వీళ్ళందరూ కూడా కదిలేటువంటివి అన్నమాట. సో అందరిలో కూడా ఏం చూడగలుగుతారు? ఆత్మని పరమాత్మని ఇద్దరిని కూడా చూడగలుగుతాడు అన్నమాట. సో ఎప్పుడైతే కనుక చూడగలుగుతారో అంటే కనుక అప్పుడు ఆ పరమాత్మ ద్వారా ఆయన శ్రీకృష్ణ భగవాను చూడగలుగుతారు అన్నమాట. సో మనకి మొత్తం ఆకర్షణ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆకర్షణ అనేటువంటిది భౌతిక ప్రపంచానికి ఎలా వచ్చింది అంటే కనుక దానికి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే. హర్షతీతి కృష్ణ, పరమ ఆకర్షణీయమైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పటికి కూడా చూడండి, మనము ఈ యొక్క బద్ధ స్థితిలో ఉన్నా సరే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు అంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షణ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు అంటే ఐక్యలీలలు, ఆయన చేసినటువంటి చిన్న వెన దొంగిలించడం కానీ, గోపికలతో చేసినటువంటి లీలలు కానీ అందరినీ కూడా ఆకర్షిస్తాయి ఆయన యొక్క లీలలు అన్నమాట. సో కాబట్టి పరమ ఆకర్షణీయుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో మనకు ఉన్నటువంటి ఆకర్షణ అంతా ఎలా కలుగుతుంది? మిగతా వాటన్నిటి మీద కూడా ఏమిటి? అవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచే వచ్చినాయి మనకి. సో కాబట్టి వాటి పట్ల మనకి ఆకర్షణ ఉంది. కానీ ఏమిటి, మనకు దురదృష్టమో మనకున్నటువంటి వైరస్ పొజిషన్ లో నిజమైనటువంటి ఆకర్షణీయుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని వదిలిపెట్టి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి భౌతిక అంశాలు, భార్య, పిల్లలు, సంసారము, కుటుంబము, వీటి పట్ల మనకి ఆకర్షణ ఎక్కువైపోయింది అన్నమాట మనకి. సో కాబట్టి నిజమైన మనకున్నటువంటి యొక్క వేరే రకమైనటువంటి ఆకర్షణలను వదిలిపెట్టి నిజమైనటువంటి ఆకర్షణ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మనం వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః తస్యాపి భగవాన్ కృష్ణః కిమతద్వస్తు రూప్యతాం సమాశ్రితాయే పదపల్లవప్లవం మహాత్పదం పుణ్యయశో మురారే భవాంబుధిర్వత్స పదం పరం పదం 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 యద్విపదం నతేషాం. రాజేశ్వరి మాతాజీ మీరు 57వ శ్లోకం అనువాదం చదవండి. 58వ శ్లోకం అనువాదం రాధమ్మ మాతాజీ చదవండి. చంద్రమాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు దండనాలు. అది అవ్యక్త ప్రకృతియే సమస్త వస్తువులకు మూలమై ఉన్నది. అట్టి సూక్ష్మ ప్రకృతి కైహ్నను దేవాది దేవుడగు శ్రీకృష్ణుడే మూలము అయినచో ఏది అతనికి అన్యముగా ఉన్నట్లు నిర్ణయించగలము? హరికృష్ణ ప్రభుత్వం. విశ్వమునకు ఆశ్రయమైన వాడును మురాసురుని శత్రువు సుప్రసిద్ధుడును అగు శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మనౌకను ఆశ్రయించిన వారులకు సంసార సాగరము దూడ గిట్ట ముద్రలోనున్న జలము వలె నగును. వారి గమ్యస్థానము పరమపదమే, భౌతిక క్లేశములు లేనట్టు వైకుంఠధామం.
గాని అడుగడుగునా ప్రమాదం పొంచి ఉన్నట్టు స్థానం కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. భాష్యము శిల ప్రభుపాదుల వారికి జై. ఈ శ్లోకం నాకు తాత్పర్యము శీల ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథంలోని 2వ అధ్యాయము 51వ శ్లోకం నుండి గ్రహింపబడినది. శ్రీధర స్వాముల వారి అనుసరించి ఈ శ్లోకము భాగవతనందలి ప్రస్తుత అధ్యాయంలో ఉసగబడిన సమస్త జ్ఞానసారమై ఉన్నది. శ్రీకృష్ణుని పాదములు అతి కోమలములు, అరుణవర్ణ యుక్తములు కనుక పల్లములని వర్ణించబడినవి. శ్రీల జనార్దన గోస్వామి వారిని అనుసరించి పల్లవ అను పదము శ్రీకృష్ణ పాదారవిందముల కల్పవృక్షము కమలములని కూడా సూచించను. అవి విశుద్ధ భక్తుల యొక్క సమస్త అభీష్టములను తీర్చగలవు. ఈ విశ్వం నందలి బద్ధజీవులకు మహదాశ్రయమైనట్టి నారదాది మహాభక్తులే స్వయంగా దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించారు. కనుక శ్రీకృష్ణుడు బృందావనమునందు గోపబాలులను గోవత్సలమును ప్రకటమైనప్పుడు గోపవనితులు గోవులు పూర్వము కన్నా ఎక్కువగా తమ సంతానం వల్ల పట్ల ఆకర్షితమగుట సహజమే అయి ఉన్నది. శ్రీకృష్ణుడే ఆనందనిధి, సర్వ ఆకర్షకుడు కనుక అతడే ఎల్లరి ప్రేమకు పరమ లక్ష్యము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట ఇది. మొత్తం ఈ యొక్క అధ్యాయానికి అంతటికీ కూడా సారాంశము అని చెప్పేసి శ్రీధర స్వామి చెప్తూ ఉన్నారనమాట. సమాశ్రితాయే పద పల్లవ ప్లవం. సో ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలని ఎవరైతే కనుక ఆశ్రయిస్తారో, విశ్వమునకు ఆశ్రయమైన వాడును మురాసురునకు శత్రువు అని ప్రసిద్ధుడగు శ్రీకృష్ణ భగవానుని పాద పద్మ నౌకను ఆశ్రయించిన వారలకు సంసార సాగరము. ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను ఎవరైతే కనుక ఆశ్రయిస్తారో ఏమవుతుందంట, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేటువంటిది ఎలా ఉంటుంది? భౌతిక ప్రపంచం అంతా పదం పదం యత్ విపదం నతేషాం. అట్ ఎవ్రీ స్టెప్ దేర్ ఇస్ ఎ డేంజర్. ప్రతి అడుగులో కూడా ఏమున్నాయి? భౌతిక ప్రపంచంలో అన్ని ప్రమాదాలే. అడుగు తీసి అడుగు వేస్తే ప్రతి చోట కూడా ప్రమాదమే. సో మరి ప్రమాదం నుంచి మనం తట్టుకుని వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. యొక్క భవసాగరము, భవాంబుదిని మనం దాటాలి అంటే కనుక ఎలా కుదురుతుంది? మనం కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలు అనేటువంటి నౌకని కనుక ఆశ్రయిస్తే ఏమవుతుందంట, ఈ యొక్క సంసార సాగరం అనేటువంటి ఒక పెద్ద సముద్రము ఒక చిన్న ఆవు దూడ గిట్టలో ఎన్ని నీళ్ళైతే కనుక ఉంటాయో అంత చిన్నదైపోతుందంట. అంత తక్కువ నీళ్ళు అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం తేలిగ్గా ఆ యొక్క ఆవు దూడ గిట్టలో నీళ్లు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం మనం? చాలా తేలిగ్గా వెంటనే దాటేస్తాం. అదే ఒక చిన్న కాలువ కానీ సముద్రం వచ్చింది అనుకోండి, మనం దాటడానికి నావలన్నీ కావాలి. పెద్ద మహాసముద్రం అయితే ఇంకా పెద్ద పెద్ద షిప్పులు కావాలి. అలాంటిది ఒక భౌతిక భవసాగరాన్ని దాటాలి అని అంటే కనుక మన వల్ల కాదు. దాన్ని దాటేటువంటి షిప్ ఇప్పటికీ కూడా కనుక్కోలేదు, ఇంకా మన శాస్త్రజ్ఞుల దగ్గర లేదు. దాన్ని దాటేటువంటి షిప్ ఏమిటి? కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలు. ఆ నావకి ఆ యొక్క షిప్ నడిపేటువంటి వ్యక్తి ఎవరు? గురువులు, అనేక గురువులు అనమాట. సో కాబట్టి భౌతిక ప్రపంచాన్ని దాటాలి అని అంటే కనుక ఏం చేయాలి? మనం ఆ షిప్ ఎక్కాలి. ఆ షిప్కి మనము ఎవరిని? మన గురువు గారిని నావికుడు కింద, కెప్టెన్ కింద, ఆ షిప్కి కెప్టెన్ కింద పెట్టుకుంటే కనుక మన భౌతిక సాగరాన్ని మనం చాలా తేలిగ్గా దాటగలం అన్నమాట. సో కాబట్టి వీళ్ళందరూ కూడా, నారదాది గొప్ప భక్తులందరూ కూడా ఏం చేశారు? అందరూ కూడా ఆయన యొక్క పాద పద్మాలని ఆశ్రయించారు. సో కాబట్టి ఈ పెద్ద పెద్ద గొప్ప భక్తులే చేస్తూ ఉన్నప్పుడు ఇంకా బృందావనంలో ఉండేటువంటి గోవత్సాలు, అదే విధంగా గోపబాలురు, ఇంకా వాళ్ళ గురించి ఏమైనా చెప్పాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? సో వాళ్ళకి, ఆ తర్వాత ఆ యొక్క వనితలు గోపికలకి, ఆ యొక్క గోవులకి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? సో వాళ్ళందరికీ ఎంతో, మనకు బ్రహ్మదేవుడు చెప్పారు కదా, అహోభాగ్యం అహోభాగ్యం. బృందావనంలో జన్మ తీసుకోవడం అనేటువంటిది ఏమిటి? చాలా గొప్ప గొప్ప అదృష్టము అనేటువంటి చెప్పారు. సో వాళ్ళకి అంత అదృష్టం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఆకర్షణ ఉండడం అనేటువంటిది చాలా సహజము.
సో కాబట్టి శ్రీకృష్ణ ఏమర్థం అవుతుంది? శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆనందనిధి, కర్షతీతి కృష్ణ సర్వ ఆకర్షకుడు. సో కాబట్టి మనందరి ప్రేమ యొక్క చరమ లక్ష్యం ఏమిటి? ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు. సో మనకి భగవద్గీతలో అదే చెప్తారు కదా, జ్ఞానం జ్ఞేయం. జ్ఞానం ఏమిటి? మనం ఏదైనా ఒక వస్తువు గురించి తెలుసుకోవడం. ఆ జ్ఞానం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం యొక్క గమ్యం ఏమిటి, ఉద్దేశ్యం ఏమిటి? అది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకోవడం. జ్ఞేయం, దానికి ఉద్దేశ్యం ఏమిటి? అది కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళడము. సో అదే విషయాన్ని ఇక్కడ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట మనకి. ఏతత్తే సర్వమాఖ్యాతం యత్పృష్టో హామిహ త్వయా తత్కౌమారే హరికృతం పౌగండే పరికీర్తితం. ఏతత్సుహృద్భిశ్చరితం మురారేర్ అఘార్దనం సాద్వలజేమనం చ వ్యక్తేతరద్రూపమజోర్వభిష్టవం శృణ్వన్ గృణన్నేతి నరోఖిలార్థాన్. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. 59వ శ్లోకము, 60వ శ్లోకము, భాష్యము జి లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని 5వ సంవత్సరమున చేయబడినను అతని 6వ సంవత్సరం వరకు కీర్తించబడనట్టి కార్యమును గురించి నీవడుగగా ఇప్పుడు సవిస్తరముగా నేను వర్ణించి తిని. గోపబాలులతో కూడి మురారి వనరించిన అఘాసుర వధ, గడ్డిపై కూర్చుండి సద్దులు ఆరగించుట, దివ్య రూపములను ప్రదర్శించుట వంటి ఈ లీలలను బ్రహ్మకృతమగు స్తోత్రమును శ్రవణ కీర్తనములు కావించడి మనుజుడు సర్వాభీష్టములను తప్పక బడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. శ్రీల సనాతన గోస్వామిని అనుసరించి కేవలము శ్రీకృష్ణ లీలల శ్రవణ కీర్తనములందు మృగ్గు చూపినను మనుజుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమును బడయగలడు. కృష్ణ భక్తి ప్రచారంలో శ్రద్ధగా నెలకొని ఉండేది పలువురు భక్తులు కృష్ణ లీలలను తృప్తి తీరగా శ్రవణ కీర్తనలు చేయలేనంతగా ప్రచార కార్యములో తన ములకలై ఉందురు. అయినను కృష్ణుని గూర్చిన నిరంతర శ్రవణ కీర్తనముల పట్ల గల ప్రగాఢమగు కోరిక చేతనే వారు ఆధ్యాత్మిక పూర్ణత్వమును బడయగలరు. కానీ సాధ్యమైనంత వరకు భక్తుడు ఈ దివ్యలీలను స్వయముగా తప్పక కీర్తించవాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారన్నమాట. సో కృష్ణుడు ఎప్పుడు చేశారు అఘాసుర వధ అనేటువంటిది? 5 సంవత్సరాల వయసప్పుడు ఆయన చేశారనమాట. కానీ ఏంటి, 6వ సంవత్సరంన బృందావనంలో అందరూ పెద్దవాళ్ళందరూ కూడా 6వ సంవత్సరంలో ఈ లీల చేశారు ఆయన అని చెప్పి కీర్తించబడింది అనమాట. సో దాని గురించి అడిగితే కనుక నేను ఇప్పుడు నీకు చెప్పడం జరిగింది అనమాట అని చెప్పేసి సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తున్నారనమాట. సో ఆయన చేసినటువంటి అఘాసుర వధ, సో ఆ తర్వాత అక్కడ పచ్చగడ్డి పైన కూర్చుని చందులు ఆరగించడము, కృష్ణుడు మధ్యలో ఉండడము, అందరూ కూడా ఆయనకి ఎంగిలి భోజనం అంతా కూడా ఆయనకి పెట్టడం, ఎంగిలితో వస్తువులు, కృష్ణుడు కూడా ఎంగిలి పదార్థాలు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని తినడము, ఆ తర్వాత కృష్ణుడు ఆ యొక్క గోవుల్ని వెతుక్కుంటూ వెళ్ళడము, వెళ్ళి వచ్చేసరికి గోపబాలురందరూ మాయమవడము, గోవులు కూడా మాయమవడము, శ్రీకృష్ణ భగవానుడు ఆయన అవతారాన్ని ఆయన ఎక్స్పాండ్ చేయడము, ఆ విధంగా ఆయన బృందావనానికి వెళ్ళడము, 1 సంవత్సరం పాటు ఆయన గోపికలకి గోపబాలుకి ఎంతో ఆనందాన్ని కలగచేయటము, బ్రహ్మదేవుడు మళ్ళీ వచ్చి చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరి కింద వాళ్ళందరూ కూడా ఎక్స్పాండ్ అయ్యారు, నారాయణ ఫార్మ్స్ కింద వాళ్ళందరూ కూడా ఎక్స్పాండ్ అయ్యారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆయన చేసినటువంటి తప్పిదం తెలుసుకుని, నాకున్నటువంటి చిన్న మాయతోటి నిన్ను మోహించడానికి ప్రయత్నించాను, కానీ నువ్వెవరివి? మహామాయ యొక్క యజమానివి నువ్వు. సో నిన్ను మోసం చేయడానికి ప్రయత్నించాను, నన్ను క్షమించండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు చేసినటువంటి ప్రార్థనలు, తర్వాత
పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్న, ఎందుకు ఇంత ఆకర్షణ ఉంది యొక్క బృందావన వాసులకి తమ పిల్లల కంటే కూడా కృష్ణుడి పట్ల ఎందుకు ఆకర్షణ ఉండేటువంటిది, అటువంటి విషయాలన్నీ కూడా మనము చర్చించుకున్నాము. సో కాబట్టి ఎవరైతే కనుక ఈ యొక్క స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా తీరుతాయి అని చెప్పేసి సుఖదేవ్ గోస్వామి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట దీనికి. సో దీనికి ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు, సనాతన గోస్వామి అయితే కనుక ఏం చెప్పారు అంటే కనుక కేవలం శ్రవణం కీర్తనం చేస్తే చాలు ఆధ్యాత్మికంగా వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక భక్తులకి శ్రవణం కీర్తనం అంటే కనుక చాలా ఇష్టం ఉంటుంది, కానీ కృష్ణ సంబంధ కార్యక్రమాల్లో వాళ్ళు చాలా బిజీగా ఉండడం మూలంగా వాళ్ళకి తనివి తీరా వాళ్ళు కృష్ణుడి గురించి వినలేరు ఒక్కొక్కసారి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆకర్షణ ఉంటుంది కదా, ఆకర్షణ అలా ఉంచుకుని వాళ్ళు శ్రవణ కీర్తనం చెయ్యాలి అనేటువంటి ఆకర్షణ ఇంకా పెంపొందించుకుంటారు. కాబట్టి వాళ్ళు కూడా వినకపోయినా సరే వాళ్ళకి కూడా ఆధ్యాత్మిక ప్రగతి, పూర్ణత్వము, పరిపూర్ణం వాళ్ళకి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో కానీ ఏంటంటే కనుక కుదిరినంత వరకు కూడా మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలల్ని తప్పకుండా మనం కీర్తించాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా శ్రీకృష్ణ భగవానులు ఏం చేస్తారు, వాళ్ళిద్దరూ కూడా ఫలశ్రుతి మనకి చెప్పారు ఇక్కడ. సో ఇంకా 61వ శ్లోకంలో మనకి చెప్తున్నారు అన్నమాట. ఇంకా శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క బాల్యాన్ని ఏ విధంగా గడిపారు అనేటువంటిది 61వ శ్లోకంలో చెప్తున్నారు. ఏవం ఏవం విహారై కౌమారై కౌమారం జహతుర్వ్రజే నీలాయనై సేతు బంధైర్ మర్కటో ప్లవనాదిభి. శివలీల మాతాజీ అనువాదం భాషించదండి. ఈ ప్రకారము బలరామకృష్ణులు దాగుడు మూతలు, సేతుబంధనము, వనరుల వలె దుముకుట మున్నగు క్రీడలలో నెలకొనిన వారై బృందావనమునందు తమ కౌమార వయస్సును గడిపిరి. భాష్యము. శ్రీల సనాతన గోస్వామి వారి అభిప్రాయముననుసరించి నిలాయనైహ్ అను పదము దాగుడు మూతలు లేదా పోలీసు దొంగ ఆటలను సూచించును. ఒకప్పుడు బాలురు రామదండులోని వానరముల వలె దుముకుచు కొలనులపై ఆట వంతెనలను నిర్మించి లంకను వారధిని కట్టుటను అనుకరించడి వారు. ఒకప్పుడు వారు క్షీరసాగరమును చిలికెడి లీలను అనుసరించుచు మరొకప్పుడు బంతులాటను ఆడుచుండిరి. ప్రతి కార్యమును విశుద్ధ మగుడు కృష్ణ ప్రేమతో నిర్వహించుటనడి సరళమగు నిబంధనతో ఆధ్యాత్మిక జగత్తునందలి పూర్ణానందమును, పూర్ణ సుఖమును మనము పొందవచ్చును. శ్రీమద్ భాగవతమునందలి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట అను 10వ స్కందములోని 14వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. సో ఇక్కడ కృష్ణ బలరాములు ఈ విధమైనటువంటి ఆటలన్నీ కూడా ఆడుకున్నారంట. ఇక దాగుడు మూతలు ఆడుకోవడము, సో కోతుల్లాగా దూకడము, ఆ తర్వాత క్షీరసాగరాన్ని చిలికేటువంటి లీల చేయటము, బంతులు ఆడుకోవడము, సో ఆ తర్వాత చిన్న చిన్న వారధులు నిర్మించుకోవడము. సో ఈ విధంగా వాళ్ళు కృష్ణుడితో పాటు వాళ్ళు ఉంటూ రకరకాలైనటువంటి ఆటలు ఆడుకుంటూ ఎంతో దివ్యమైనటువంటి ఆనందాన్ని గొప్ప బాలురు, అదేవిధంగా కృష్ణుడు బలరాముడు కూడా వాళ్ళిద్దరూ కూడా పొందారనమాట. సో ఇక్కడతోటి మనకి యొక్క బ్రహ్మ విమోహన లీల, సో బ్రహ్మగారు చేసినటువంటి ప్రార్థనలు పూర్తయినాయి అన్నమాట. తర్వాత 15వ అధ్యాయము ధేనుకాసుర వధ. సో ఈ యొక్క అధ్యాయ సారాంశం పూర్తి చేసుకుని మనం మిగతా డిస్కషన్ శ్లోకాలు మనం రేపు కంటిన్యూ చేసుకుందాము. శ్రీదేవి మాతాజీ 15వ అధ్యాయము మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. తర్వాత రాజేశ్వరి మాతాజీ 3వ పారాగ్రాఫ్ చదవండి. 4వ పారాగ్రాఫ్ శాంతకుమారి మాతాజీ, 5వ పారాగ్రాఫ్ లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ.
చదువుతున్నారు మాతాజీ. పద్మిని మాతాజీ మీరు చదవండి మొదటి 2 పారాగ్రాఫ్. చదవాలనా ప్రభుజీ? హరే కృష్ణ నేను ప్రభుజీ. చదవను ప్రభుజీ. శశికళ. హరే కృష్ణ ప్రభు, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. బలరామకృష్ణుడు 18వ అధ్యాయము దేనుకాసుర వధ. బలరామకృష్ణులు బృందావన పచ్చిక బయల యందు గోవును మేపుచు దేనుకాసురుని వధించి బృందావన వసులు తాటి పండ్లను తినగలుగునట్టుగా చేయుట, కాళీయుని విషము నుండి గోపబాలు రక్షించుట ఈ అధ్యాయం వివరించబడింది. బలరామకృష్ణుడు పౌంగండ లీలలో ఒకనాడు గోవులను కాల్చు నిర్మలమగు సరస్సుతో శోభిల్లినట్టు ఒక రమణీయమగు వనమునందు ప్రవేశించి మిత్రులతో కూడి క్రీడింపసాగిరి. బలదేవుడు అలిసిన వాని వల్ల ఒక గోపబాలుని తొడపై శిరము ఉంచి పరుండగా శ్రీకృష్ణుడు తన అన్న పాదములను వచ్చుచు అతని అలసటను పోగొట్టెను. పిదప కృష్ణుడు కూడా ఒక గోపబాలుని తొడపై శిరస్సు నుంచి పరుండగా వేరొక గోపబాలుడు అతని పాదములను ఒత్తుచుండెను. ఈ ప్రకారము కృష్ణుడు బలరాముడు వారి గోపబాల మిత్రులు నానా రకముల క్రీడల యందు నెలకొనిరి. ఆ క్రీడా సమయంలో శ్రీధాముడు సుబలుడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఆ క్రీడా సమయంలో కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. రాజేశ్వరి మాతాజీ. సరే. హరే కృష్ణ. ఆ క్రీడా సమయములో శ్రీరామచంద్రుడు, సుబలుడు, కృష్ణుడు మునుగు గోపబాలురులు గోవర్ధన పర్వతమునకు దగ్గరలోనున్న తాళవనమునందు నివసించుచున్నట్టి గదంబ రూపధారియగు కూర దేనుకామసూరుని గురించి రామకృష్ణులకు వివరించిరి. ఆ వనము నానా రకములగు మధుర ఫల వృక్షములతో నిండి ఉండెను. కాని ఆ అసురునికి భయపడి ఎవ్వరును ఆ పండ్ల రుచిని ఆస్వాదించుటకు సహింపలేదు. కనుక ఆ రాక్షసుని వాణ్ణి అసురులను తప్పక వధింపవలసి ఉన్నది. పరిస్థితిని గురించి వినినంతట బలరామకృష్ణులు తమ స్నేహితుల కోరికను తీర్చుటకై ఆ వనమునకు బయలుదేరేది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. నేనేనా ప్రభుజీ? చదవండి మాతాజీ. తాళవనమును చేరినంతటన బలరాముడు తాటి చెట్టును ఊపి పండ్లను కింద పడవేసాగాను. అతడు అటు చేసినంతనే గార్ధబారూపధారియగు దేనుకాసురుడు వేగముగా వచ్చి బలరామునిపై దాడి చేసాను. కాని అతడు వాని వెనక 2 కాళ్ళను ఒక చేతితో పట్టుకొని గాలిలో గిరగిర త్రిప్పి విసిరివేసి వధించిన. దేవకాసురుని బంధువులందరూ దేనుకాసురుని బంధువులందరూ కోపాద్రికులు ఏగముగా దాడి చేయరాగా బలరామకృష్ణుడు ఒక్కొక్కరిని పట్టుకొని గాలిలో తిరిపి వధించింది. ఆ విధంగా ఉపద్రవమంతయు సమసిపోయాడు. పిదప రామకృష్ణుడు వజ్రమునకు తిరిగి రాగానే రోహిణి యశోదర వారిని ఒడిలోకి తీసుకుని ముద్దాడుకొని రుచికరమగు భోజనం పెట్టి శయనింపజేసిరి. హరే అంతవరకే ప్రభుజీ. అంతే మాతాజీ. నాగేశ్వరి. హరే కృష్ణ. కొన్ని రోజుల పిదప శ్రీకృష్ణుడు తన అన్నగారు లేకుండగానే మిత్రులతో కలిసి గోవులను కాయుటకు కాళేంది తీరమునకు వెడలేడు. గోవులు గోపబాలురు మిగులు దప్పిక గొనివారై కాళేంది జలమును తాగిరి. కాని ఆ జలము విషదూషితమైనందున వారు స్పృహ తప్పి నదీ తటమున పడిపోయిరి. అంతటా శ్రీకృష్ణుడు తన కృపాదృష్టి వీక్షణముచే వారిని పునర్జీవితులను చేశాను. అప్పుడు వారందరూ చేతనమునకు తిరిగి పొందిన వారే శ్రీకృష్ణుని మహత్ కృపను కొనియాడిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడితో మనం ముగిద్దాము. మళ్ళీ మనం మన యొక్క చర్చ రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. ఇది
56వ శ్లోకంలోనండి శ్రీకృష్ణుడే మన ప్రేమాకర్షణలకు పరమధ్యేయమై ఉన్నాడు. దేహము, కుటుంబము, ఇల్లు మున్నగు ఇతర అంశములు మన ఆకర్షణకు గౌణ ధ్యేయములు కావలసి ఉన్నవి అని 2 సార్లు వచ్చింది. గౌణ ప్రేమ ధ్యేయములు, గౌణ ధ్యేయములు అంటే ఏంటి ప్రభుజీ? గౌణ అంటే కనుక ప్రైమరీ, సెకండరీ అన్నమాట. గౌణ అంటే కనుక సెకండరీ అన్నమాట. సెకండరీ అంటే కనుక రెండవ ఆప్షన్. ప్రైమరీ ఆప్షన్ మొట్టమొదటి ఆప్షన్ ఏంటి? ముఖ్యోద్దేశం. సో ఫస్ట్ కాకుండా సెకండ్ది అన్నమాట. సెకండ్ ఆప్షన్ గౌణోద్దేశం అంటే సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్ కృష్ణుడే. ఓకే. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఆప్షన్ మనకి ఏది ఉండాలి? కృష్ణుడే అయి ఉండాలి. సో రెండవది ఏమిటి? ఇల్లు, భార్య, దేహం, కుటుంబాలు ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఆప్షన్ అయి ఉండాలి. ఓకే అండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పారు కదా, శ్రీకృష్ణుడు మన ప్రేమాకర్షణములకు పరమధ్యేయమై ఉన్నాడు అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ.